ఈరోజు ఒక చిన్న కథతో ప్రారంభించబోతున్నాను. ఒక కప్పేమో ఎండిపోయిన గోతిలో పొరపాటున పడిపోతుంది. పాపం ఎంత ప్రయత్నించినా బయటికి రావటం లేదు. ఎవరు వచ్చి రక్షించటం లేదు. పాపం తను ఆలోచించింది, ఎవరు రావటం లేదు, రక్షించటం లేదు, చలో గొయ్యి తవ్వుతాను అనుకుని గొయ్యి తవ్వుతుంది. గొయ్యి తవ్వుకొనే ఉంటుంది, నీరు దొరుకుతుంది అనుకొని. పాపం ఎంత ప్రయత్నించినా నీరు కూడా దొరకలేదు. ఆలోచించింది, డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది. ఎవరు హెల్ప్ చేయటం లేదు, బయటికి గెంతుతున్నా బయటికి రావటం లేదు, గొయ్యి తాగుతున్నా నీరు దొరకటం లేదనుకొని ఒక రాయి ఉంది, ఆ రాయి మీద తల కొట్టుకొని ప్రాణాలు విడిచిపెట్టేస్తుంది. కానీ ఆ రాయిని కొంచెం కదిలించుంటే బోల్డ్ అంత నీరు దొరుకును, కప్ప బ్రతికును. చాలా మనిషి ఈ మధ్యన నటు పనులు చేసిన వాళ్ళు బోల్డ్ మనిషి ఉన్నారు. ఏది సక్సెస్ అవ్వటం లేదని ఉప్మాలో కరేపాకు తీసి పడేసినట్టుగా మనిషి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఎందుకలా అంత కష్టపడుతున్నారో నాకైతే అర్థం అవటం లేదు. ఒక తల్లి జన్మనివ్వడానికి కోసము ఎంతో కష్టపడుతుంది. ఆ పిల్ల ఇది అవ్వాలనుకొని తన ఫ్యూచర్ బాగుండాలని ఇలా అలా ఆలోచించుకొని తను తినకంట ఒక్కొక్క రూపాయి కూడబెడుతుంది. నా పిల్లలకి చదివించాలి, అక్కడ జాయిన్ చేయాలి, ఇలా చేయాలి, అలా చేయాలని ప్రయత్నిస్తుంది. కానీ ఆ పిల్లలు మాత్రం తల్లిదండ్రుల కోసం ఏమీ ఆలోచించరు. ప్రాణాలు తీసేసుకుంటామా అని ఆలోచిస్తారు. కష్టపడండి, అవ్వకపోతే లేదు, మళ్ళీ ప్రయత్నించండి, లేదు ఇప్పుడు ఒలింపిక్కి వెళ్తారా ఏంటి, లేకపోతే మనకేంటి ఇది అవుతుంది, సక్సెస్ అవుతుంది, లేకపోతే లేదు. కానీ ప్రయత్నించడం ఆపుకోకూడదు, ప్రాణాలు తీసుకోకూడదు. బోల్డ్ అంత లైఫ్ దేవుడు ఇచ్చున్నాడు. 100 సంవత్సరాలు మనం బ్రతకొచ్చు. కానీ మనం కొంచెం కొంచెం చేసుకొని 100 సంవత్సరాలు పోయి ఇప్పుడు 60 సంవత్సరాలకు వచ్చాము. అట్లీస్ట్ 60 సంవత్సరాలు ఇంకా బ్రతకపోతే మానవ జన్మ ఎత్తినందుకు ఇంకేంటి. కప్పలాగా బ్రతకాలనుకుంటున్నారు, ఒక పక్షిలా బ్రతకాలనుకుంటున్నారు, మీరే ఆలోచించుకోండి. ఈరోజు ఇంత చెప్తాను ఏంటా అని మీరు ఇంకా ఆలోచించవచ్చు. ఈరోజు నాకు ఒక మాట తెలిసింది, అది కొంచెం మనసుకు నొచ్చుకుంది. ఎవరికో ఏదో అయ్యింది అనుకొని, అందుకోసమే ఈ వీడియోలోనే చెప్పడం అవుతుంది. అందుకే ప్రాణం చాలా విలువైంది. ఏది పోయినా సంపాదించుకోవచ్చు, కానీ మాత్రం ప్రాణం వెళ్ళిపోతే మాత్రం అది రిటర్న్ రాదు. ఆ తర్వాత మన శరీరాన్ని చూసి మనం బాధపడినా లోనికి రాలేము. అందుకోసమే ఎవరు కూడా ప్రాణాలు తీసుకోకొద్దండి. హ్యాపీగా ఉండండి, ప్రయత్నించండి, లేకపోతే లేదు. తల్లిదండ్రులకి చెప్పుకోయండి. అది నిజంగా మా అమ్మకి ఏ విషయం చెప్తే మాత్రం కన్ఫర్మ్గా అవుతుంది, మీకు కూడా అవుతుంది. థ్యాంక్ యూ.